మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి నిత్యము కూడా మరి సామెతల గ్రంథంలో నుండి ఒక అధ్యాయాన్ని చదివి దాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఈ యొక్క వాక్య ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో నుండి 19వ అధ్యాయాన్ని చదువుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు. దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములకందరికీ అసహ్యుడు. అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కూట సాక్షి శిక్ష నొందకపోడు. అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది. అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము. సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడియుండును. ఆజ్ఞను గైకొను వాడు తన్ను కాపాడుకొనువాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు. వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే యుండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగొరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల సామెతల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. బుద్ధిహీనులు యెహోవా మీద కోపిస్తారు, దేవుని మీద కోపిస్తారు. ఎందుకంటే వారు మొండి మనస్సు కలిగిన వారు గనుక. అలాగునే 5వ వచనాన్ని మనం చూద్దాం.
కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అబద్ధికులను దేవుడు తీర్పులోనికి ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. దేవుని తీర్పులో నుండి ఆ మనుషులను ఎంత మాత్రము కూడా దేవుడు తప్పించుకొననివ్వరు. అలాగునే 8వ వచనం, బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచన లక్ష్యము చేయువాడు మేలు పొందును. ఎవరైతే వివేకము కలిగిన వారు ఉంటారో, బుద్ధి కలిగిన వారు ఉంటారో, మరి ఆ మనుషులు ప్రతి ఒక్క మంచి మాటలను ఆలకించడానికే ఇష్టపడతారు. ఏ మనుషుడైతే జ్ఞాన సంబంధమైన మాటలను, మరి బుద్ధినిచ్చే మాటలను, ఉపదేశాన్ని, మంచి ఉపదేశములను, బోధను వినడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి తనకు తానే ఉపకారాన్ని చేసుకునేటువంటి వాడట. అంతమాత్రమే కాదు, తనకు తానే మేలు చేసుకునేవాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. 10వ వచనం, భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. అంటే పూర్తిగా అది తప్పు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. 12వ వచనం, రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ప్రాచీన కాలంలో మరి ఏలుతున్నటువంటి రాజులు ప్రతి మనుషుల మీద అధికారాన్ని కలిగి ఉండేవారు. ఎలాంటి అధికారము అంటే ఆ మనుషులకు మరణశిక్ష వేయటానికి రాజుకు అధికారం ఉంటుంది. అంత మాత్రమే కాదు, తన యొక్క జీవితం అంతా కూడా రాజు యొక్క కటాక్షాన్ని పొంది సంతోషంగా మరి బ్రతికేటట్లుగా చేయగలిగిన శక్తి కూడా రాజునకు ఉంది. అలాగనే 13వ వచనం, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి 2 మాటలు కూడా చాలా మరి అసమాధానాన్ని, చికాకును, గొడవను మనకి సూచిస్తూ ఉన్నాయి. ఎలాగా అంటే మరి తన తండ్రికి చేటు తెచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగనే భార్యతో మరి పోరు, ఈ 2 కూడా మరి వ్యక్తులను సమాధానంగా ఉండనివ్వవు. మరి హెబ్రీ మరి భాషలో ఎడతెగక పడుచుండు బిందువు అనేటువంటి మాటకు అర్థం మరి కారుతూ ఉన్న ఇంటి పైకప్పు అని రాయబడి ఉంది. ఏ ఇల్లైనా నిత్యము కారుతూ ఉందనుకోండి, ఆ ఇంట్లో శాంతి సమాధానం ఉంటుందా? వారు సంతోషంగా జీవించగలుగుతారా? కాబట్టి మనము ఈ యొక్క మాటల ద్వారా మరి మనము హెచ్చరించబడుతూ ఉన్నాము. మనము అసమాధానాన్ని, చికాకును కలిగించే వ్యక్తులుగా మన గృహాల్లో ఏమాత్రం కూడా మనము ఉండకూడదు. మన గృహస్థులు కూడా ఆ విధంగా ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే 14వ వచనం, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి కలిగినటువంటి భార్య పోరుతో ఉండదండి, నిత్యము పోరు పెడుతూ ఉండదు. అలా కాకుండా సుబుద్ధి కలిగి అన్నిటినీ కూడా సమర్థవంతంగా చూసుకుంటూ, అన్ని బంధాలను కూడా చక్కగా కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని మరి సంతోషంగా మరి తీర్చిదిద్దేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె అంట యెహోవా యొక్క దానము, దేవుడిచ్చినటువంటి వరము. అటువంటి స్త్రీ దొరికితే చాలా ఆశీర్వాదకరము అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే 17వ వచనం, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఎవరైతే బీదలను ప్రేమిస్తారో, సహాయం చేస్తారో అట్టి వారి పట్ల దేవుడు శ్రద్ధను వహిస్తాడు, దేవుడు వారిని ప్రేమిస్తాడు. 18వ వచనం, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మనము బిడ్డలను, మన కుమారులను, మన కుమార్తెలను మనము శిక్షించకుండా మరి వారి ఇష్టానికి మనం వారిని విడిచిపెట్టినట్లయితే వారు మూర్ఖులుగా తయారవుతారు, సోమరులుగా తయారవుతారు, చివరికి వారు నశించిపోతారు. వారిని శిక్షించటం చాలా మంచిది, అయితే వారు చచ్చిపోవాలని మాత్రం మనం కోరుకోవద్దు అని రాయబడింది. అంటే ఈ మాట దేనిని సూచిస్తుంది అంటే, నీవు ఏ వ్యక్తి కొరకైతే, ఏ కుమారుని కొరకైతే, ఏ కుమార్తె కొరకైతే వేదన పడుతూ ఉన్నావో వారు ఈ దినము కాకపోతే మరొక దినము వారు మారతారు అనే నిరీక్షణను నీవు కలిగి ఉండాలి అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉంది.
22వ వచనం, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. దురాశ కలిగి ఏదైనా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనూ ఎన్నోసార్లు అబద్ధాలు ఆడి వారికి కావలసినటువంటి వాటిని సంపాదించుకోవటానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. వారు అబద్ధికులు. మరి దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, అలాంటి అబద్ధికుల కంటే ఏమీ లేనటువంటి ఒక దరిద్రుడే గొప్పవాడు, అతడే మరి మేలు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. 25వ వచనాన్ని చదువుతున్నాను. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. వివేకము కలిగిన వారు, బుద్ధి కలిగినటువంటి వారు గద్దింపును ఇష్టపడతారు. గద్దింపు మాట వచ్చినప్పుడు దాన్ని స్వీకరించగలుగుతారు. ఎందుకంటే వారు వివేకము కలిగినటువంటి మనుషులు, జ్ఞానము కలిగిన మనుషులు. అదే అపహాసకులైతే వారు ఏమాత్రం కూడా గద్దింపును లక్ష్య పెట్టరు. ఒకవేళ దండించినా కూడా వారు లక్ష్య పెట్టరు. 27వ వచనం, నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఈ మాట మనకు ఒక ప్రశ్న ఇక్కడ మనకి కనబడుతుంది. మీరగోరితివా అంటే నీ జీవితాన్ని నాశనం వైపునకు నీవు నడిపించుకోవటానికి నీవు సిద్ధపడిపోయావా? నీవు సిద్ధపడినట్లయితే ఉపదేశము వినుట ఇక మానుకో. ఒకవేళ నీవు ఉపదేశాన్ని వింటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి దేవుని మాటలను మనము మీరేవారిగా ఉండకూడదు. ఆయన యొక్క గద్దింపును అసహించుకునేటువంటి వారిగా మనం ఏమాత్రము కూడా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు మనకు ఎలా తెలియచేస్తూ ఉన్నాయో దాని ప్రకారము మనము జీవించేవారిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యము. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా ప్రభువా నీ యొక్క వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు నాయన. మమ్మలను నాయన సరిచేసే అనేకమైన మాటలు నాయన ఇందులో పొందుపరిచి నీవు దాచి ఉంచి ఉన్నావు అయ్యా. నీ ప్రేమను బట్టి ఇది మా చేతికి అప్పగించావు నాయన. నీ మనసును తెలుసుకోవటానికి, మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ యొక్క మాటలను చదవమని, ధ్యానించమని నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవా. ప్రతిదినము కూడా నాయన ఇటు విధంగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఎందరైతే ఈ మాటలను చదివారో, విన్నారో, స్వీకరించారో వారందరినీ దీవించు నాయన. ఈ మాటలను బట్టి మేము కూడా మా జీవితాలను సరిదిద్దుకుంటూ నీ రాకడకు సిద్ధపడే కృపను దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి నాయన. నీ మాటలను ప్రేమించేవారిని అయా, నీ యొక్క నాయన ప్రభా సన్నిధిని ప్రేమించేవారిని నీవు బహుగా దీవించే దేవుడవు అయ్యా. ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బిడల యొక్క జీవితాల్లో మీరు కుమ్మరించండి. ఎన్ని అవసరాలను కలిగి, అక్కరలను కలిగి వారు బ్రతుకుతూ ఉన్నారు తండ్రి, అన్ని విషయాలలో కూడా మీరు కృప చూపించండి. ఆత్మ సంబంధమైన సుగుణాలను కలిగిన అయినా అనేకులకు దీవెనకరంగా, మాకు మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ఈ మాటలను ఆలకిస్తూ ఈ ప్రార్థనలో ఎందరు బిడ్డలైతే నాయన పాలు పొంది ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ దినము వారిని మీరు పోషించండి. ఈ దినము మాత్రమే కాదయ్యా అయా, రాజు యొక్క నాయన కటాక్షము నాయన గడ్డి మీద కూరి మంచు బిందువుల వంటిది అని నీ వాక్యము తెలియచేసిందయ్యా. ఒక లోక సంబంధమైన రాజు కటాక్షమును చూపితేనే అంత ఆశీర్వాదకరంగా ఉంటే, దేవాది దేవుడవైన నీవు నాయన నీ బిడ్డల పక్షమున కటాక్షమును చూపిస్తే వారు బ్రతుకు దినాలన్నిటికీ కూడా సరిపడ నాయన ఆశీర్వాదము నాయన నీ సన్నిధిలో దొరుకుతుంది కనుక ప్రభువా కృప చూపించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, పోషించండి, ఘనపరచండి నాయన. వారిని ఆదుకోండి నాయన. నీ సహాయాన్ని వారి కుటుంబాల్లోనికి పంపించండి. బలహీనుల ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ స్థలములో నాయన ప్రభా ఈ సమయం ముందు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించారు, ప్రతి బిడ్డలను కూడా దర్శించండి ప్రభా నాయన. అయా గొప్ప కార్యమును చేసిన ఆయన అయా బిడ్డలను మీరు స్వస్థపరచండి. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. నీ రాకడ సమీపంగా ఉంది నా తండ్రి నాయన. లోక సంబంధమైన వాటి
వాటిని వెదికేవారిగా కాక ఆత్మ సంబంధమైనటువంటి మంచి నా తండ్రి నాయన ఆశీర్వాదాలను మేము పొందుకొని అయా నీ రాకడలో ఎత్తబడే గుంపులోనికి నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా ప్రాంతాలన్నీ రక్షించండి నాయన. మా బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారందరినీ రక్షించండి నాయన. అయా ఈ పరిచర్యలన్నిటినీ దీవించండి నాయన. అయా నా తండ్రి నాయన, అయా మా యొక్క తప్పిదములన్నీ కూడా క్షమించి అయా నీ సన్నిధిలో నిలిచేటువంటి అర్హులుగా మమ్మల్ని తయారు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.